వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ పిల్లలు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కళ్ళ ముందర చూసి ఉంటారు. అవును. వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు కూడా మా బిడ్డ ఏదో డాక్టర్ అవుతుంది, లేకపోతే మా కొడుకు డాక్టర్ అయిపోతారని చెప్పేసి ఆ కలలతో ఆ ఎగ్జామ్ పంపించినప్పుడు కూడా రిజల్ట్ వచ్చేస్తే మా కొడుకు అయిపోయింది. ఇన్ని రోజులు మా కష్టాలన్నీ పోతాయి. మేము ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అకుంఠ దీక్షను పనిచేసిన నా కొడుకు ఏదో అవును. జరుగుతుందని చెప్పి చాలా సంతోషపడుంటారు. కానీ వెంటనే పేపర్ లీక్ అనే మెసేజ్ రాగానే చాలా మంది కూడా సూసైడ్ చేసుకున్నారు. చాలా మంది సఫర్ అయినారు. మెంటల్లీ మొత్తం పిచ్చి వాళ్ళు అయిపోయినారు వాళ్ళ పిల్లలంతా. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ మాటల్లో చాలా నిస్సహాయతని వ్యక్తం చేశారండి. తెలుసు పేరెంట్స్ అనేవాళ్ళు చాలా వాళ్ళ పిల్లల కోసము, భవిష్యత్తు కోసము తలా ఇంత ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు రూపాయి పోగు చేసుకొని స్కూళ్ళకు పంపిస్తారు. ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిస్తారు. నీట్ ఎగ్జామ్ కోసం స్పెషల్గా క్లాసులు చెప్పిస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత కోచింగ్లు పంపిస్తూ ఉంటారు. వీక్లీ ఎగ్జామ్లు రాపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదేమైనా సర్కసా? ఒక్కసారి రాసి మళ్ళీ ఇంకోసారి రాయించడం కోసం అది యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళ శ్రమని వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు కాబట్టి పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. మీరు ఇండైరెక్ట్గా ప్రపోర్షనేట్గా మీరు వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తం చేస్తారు, నిస్సాయితని వ్యక్తం చేస్తారు. ఒక ఎజిటేషన్ ఫార్మ్ ఆఫ్ మెథడ్ని వాళ్ళు యూజ్ చేస్తూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా మీడియా మిత్రులు కవర్ చేశారు వాటిని. అపార్ట్ ఫ్రమ్ ఒకవైపు ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇంకోవైపు మీడియా మిత్రులు ఉన్నారు సమావేశం, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు చూస్తూ ఉండండి, యూట్యూబ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్స్లో చూడండి, ఫేస్బుక్స్లో చూడండి, పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అని. ఎందుకంటే ఎన్నాళ్ళని పేపర్ లీకేజ్ లాంటి ఇంకా పేపర్ లీకేజ్ చిన్న అది సిగ్గుచేటు కదా. మనం ఎన్నో లక్షలు కోట్లని మనం కూడబెట్టి ఈ దేశాన్ని నడిపించుకుంటా ఉన్నాం. అన్నిట్లో మన జీడిపి అంటే ఇట్స్ నాట్ అబౌట్ జీడిపి ఆర్ ఎనీథింగ్, బట్ మన విద్యా వ్యవస్థని మనం సక్రమంగా రూపుదిద్దుకోలేమా? ఎన్టీఏ అనే సంస్థని మనం సరిగ్గా రెగ్యులేట్ చేయలేమా? మోడిఫికేషన్స్తో ఇంకా వేరే ఏం చేసుకోలేమా? అది మనం ప్రశ్నిస్తాం. చేసుకోలేని స్థాయిలో ఉన్నారు కాబట్టి అసమర్థుడు ఈ మినిస్ట్రీ వద్దంటున్నాం మనం. అంటే ఇక్కడ కొందరు బీజేపీ నాయకులు మాట్లాడే అంశం ఏంటంటే ఈ జెన్జీ కాక్రోచ్ ఉద్యమం పైన నీట్ యాజమాన్య సంస్థ తప్పు చేస్తే ఇతను ఎందుకు రాజీనామా చేయాలి, అంటే బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు వీళ్ళంతా అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? అంటే ఇది యాజమాన్య సమస్య, వాళ్ళు సమస్య సృష్టించారు, వాళ్ళు పేపర్ లీకేజీలు చేశారని అంటున్నారు కదా. ఆబ్వియస్లీ చేసే ఉంటారు, ఇట్స్ ఓకే చేసే ఉంటారు వాళ్ళు. మరి మినిస్ట్రీ ఎందుకు దాన్ని అకౌంటబుల్ తీసుకోవాలని వాళ్ళ ప్రశ్న. యాక్చువల్గా చెప్తున్నామండి, ఇది ఇక్కడితో ఆగదు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం అడిగే డిమాండ్ ఏంటంటే, ఈయన రిజైన్ చేస్తే ఈ సమస్య ఆగదు. మీరు ఈయన రేపు పొద్దున రిజైన్ చేసి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ పేపర్ లీకేజ్ అవుతుందా అవ్వదా అని గ్యారంటీ ఏముంది? మనం చేసే అటెంప్ట్ ఏంటంటే తెలుసా, మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకే కాదు, ఎన్వైర్న్మెంట్ అయినా కానీ, లేబర్ మినిస్ట్రీ అయినా, ఎలాంటి మినిస్ట్రీ ఉన్నా ఈ దేశంలో మీరు చిత్తశుద్ధిగా పనిచేయకపోతే మీ రిజిగ్నేషన్ వరకు వస్తుంది, మీ పీక వరకు వస్తుంది అనేసి మనం ఒక మెసేజ్ కోసమే ఈ పోరాటం చేస్తున్నాము. వాళ్ళ సొత్తు కాదు కదా పొజిషన్లో ఉండడం. క్రమక్రమంగా వాళ్ళు రెగ్యులేట్ అవుతూ ఉండాలి. వాళ్ళు మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే మంచిది. లేదంటే మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో ఎందరో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు కూడా రైల్వే అప్పుడు కూడా ఆయన రిజైన్ చేశారు. 56లో నితీష్ కుమార్ రిజైన్ చేశారు. ఇంకా చాలా మంది ఫైనాన్స్ మినిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా రిజైన్ చేశారు. కుంభకోణాలు అయ్యాయంటే ఇప్పుడు అప్పట్లో లోన్స్ కి సంబంధించిన కుంభకోణాలు అయ్యాయంటే 60sలో ఆ టైంలో ఆయన కూడా రిజైన్ చేశారు. కృష్ణమాచారి ఏదో ఉంటుంది పేరు. అంతెందుకు మన బాంబే బ్లాస్ట్లప్పుల్లో కూడా అప్పుడు కూడా హోమ్ అఫైర్స్గా ఉన్న వాళ్ళు కూడా రిజైన్ చేశారు. అంటే రిజైన్ చేసినంత మాత్రం చేతగాని తనని ఒప్పుకోవడం కాదు. మీ నైతికంగా మోరల్గా ఒక థింగ్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేసి వచ్చేయండి. మీ ప్లేస్లో చాలా మంది ఉన్నారు. సోనం వాంగ్చు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళని గుర్తించి వాళ్ళని చేసి మీరు పొజిషన్లో పెట్టచ్చు కదా. మేము అదంటున్నాము. మేము మిమ్మల్ని దిగిపోయి మీరు బదనాం అవుతున్నారు, బదనాం చేయాలని కాదు ఉద్దేశం. ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. సక్రమంగా పనిచేస్తేనే అభివృద్ధిలో భాగంగా అందరూ ముందుకెళ్తారు. లేకపోతే కొందరే అభివృద్ధి అవుతారు. ఎగ్జామ్ కండక్ట్ చేయగలరని ఫ్రీగా పెట్టారు కాబట్టి అందరూ అప్లై చేసి రాస్తున్నారు. కొంతమంది ఆ వేలు కట్టలేరండి సెకండ్ టైం మన ఎగ్జామ్ రాపించాలంటే. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బున్న వాళ్ళు మళ్ళీ 3 సార్లు రాయగలరు, 10 సార్లు రాయగలరు. పేదవాళ్ళు, నిస్సాయిత స్థితిలో ఉన్న వాళ్ళు, బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ విద్యార్థులు రాయలేరు. అంటే ఇట్స్ క్లాస్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. సో మీరు అర్థం చేసుకుని ఈ వ్యవస్థల్లో మార్పులు కానీ చిత్తశుద్ధిగా పనిచేయకపోతే ప్రజల డబ్బే, ప్రజల ఎనర్జీ లాస్ అయిపోతుంది. మిమ్మల్ని ఓట్లేసి నమ్మిన వాళ్ళకి మీరు న్యాయం చేయాలనే ఉద్దేశం లేకుండా పోతుంది. సో అందుకే ప్రజలు ముందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు రిజైన్ చేయండి. రిజైన్ చేస్తే మోరల్గా అది యాక్సెప్టెడ్గా ఉంటుంది. ఎవరేమనరు. మేమే పూలు ఇచ్చి మీకు దండలేసి మేమే ఎత్తుకొని నడుపుకొని వెళ్తాం.
ఎందుకంటే ఈ దేశానికి మంచి నాయకులు కావాలి, మంచి అభివృద్ధిని దృష్టిని పెట్టుకొని రాజ్యాంగ విలువల్ని ముందుకు తీసుకెళ్లే నాయకులు వస్తేనే బాగుంటుందని మేము నమ్ముతున్నాం. జెన్జీ అయినా, పేరెంట్స్ అయినా, ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా కానీ. అదే మేము చెప్పాలి. అసలు బీజేపీ ఎందుకు దీన్ని ఎంత ఇంపార్టెంట్గా తీసుకోలేకపోతే, అంటే బీజేపీ అని ఇంత వ్యతిరేకత వస్తుంది, జెన్జీ మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నారు, ఓన్లీ ఈ రాజీనామా చేపిస్తే అయిపోద్దని ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతే, ఎందుకు కాపాడే ప్రయత్నం జరుగుతుందంటారు? అసలు వాళ్ళు చాలా డెలిమాలో ఉన్నారు, అర్థమవుతుంది అందరికీ. ఇప్పుడు ఆయన కొనసాగిన పార్టీకే ముప్పు, ఆయన తీసేసిన పార్టీ మీదే మచ్చ. ఈ రెండు అంశాలు నడుస్తా ఉన్నాయి వాళ్ళ మధ్యలో. ఏం చేయలేని గందరగోళంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఆబ్వియస్ గా మనం పీపుల్ ప్రెజర్ పెడుతున్నాము, ఒక కైండ్ ఆఫ్ పబ్లిక్ ప్రెజర్ పెడుతున్నాము. పాలసీ మేకర్స్ కూడా అదే చెప్పాలనుకుంటున్నాం, మేము అదే కన్వే చేస్తున్నాం. మీరు రిజైన్ చేయించండి. బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న వాళ్ళు కూడా మేము ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో మన సీఎం తప్పు చేసినా కూడా మనం ప్రశ్నిస్తాం. మినిస్టర్ ఆయన దగ్గర ఉంది కదా విద్యాశాఖ. సో అట్లానే ఇప్పుడు ఎక్కడైనా కానీ మనము ఆ పార్టీ కొంత డైలెమాలో ఉంది, భయంలో ఉందని అర్థం అవుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. తీపిస్తే ఇంకా మంచిదండి, భవిష్యత్తులో ఉన్న ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తుంది, అకౌంటబిలిటీ బతికే ఉంది. అండ్ ఆల్సో పీపుల్కి కావాల్సిన ట్రాన్స్పరెన్సీ, మార్కింగ్ సిస్టమ్ అయినా కానీ, రిజల్ట్స్ సిస్టమ్ అయినా కానీ, ఇప్పుడు సిబిఎస్ఈకి సంబంధించిన విషయాలు కూడా గ్లిచెస్ అవుతున్నాయి అంటే ఇంటర్నెట్లో, అదైనా కానీ అన్ని విషయాల్లో పీపుల్కి ఒక న్యాయం చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. భరోసా ఇవ్వలేని ప్రభుత్వాలు బ్రతకలేవు, ముందుకెళ్ళలేవు, ప్రజలే తొక్కేస్తారు వాటిని. అర్థం చేసుకొని రిజైన్ చేస్తే బాగుంటుంది.